శుభ సాయంత్రం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిది ఈరోజు వినదగు నెంబర్ చెప్పిన బుక్లోని 9వ వాక్యం ధర్మసారము. వాక్యం పేరు ధర్మసారము అనే మాట గురించి తెలుసుకుంటాం. ధర్మం యొక్క సారం గురించి. మహాభారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజును అడ్డుపెట్టి యావత్ ప్రపంచంలోకి ఇచ్చిన సందేశము. మహాపురుషులైన వారు ఆచార్య స్థాయిలో ఉన్నవారు ఎంతో గొప్పగా మాట్లాడతారు. ఆచార్యులు అనగా తాను తెలుసుకోవడమే కాక ఆచరించి చూపించిన వారు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తెలుసుకుని ఆచరించదగిన యోగ్యమైన అద్భుతమైన మాటలు కాబట్టి అంతే గొప్ప స్థాయిని పొంది వారు చెప్పిన మాటలు నిత్య స్మరణీయములు అయ్యాయి. ఆచార్యులు అని ఎవరిని అంటారంటే వాళ్ళు మంచి తెలుసుకుని ఫస్ట్ ముందు వాళ్ళు ఆచరించి చూపించిన వాళ్ళని ఆచార్యులు అంటారు. గొప్ప ఆచార్యుల వారు ఎవరయ్యా అంటే భీష్మాచార్యుల వారు. ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో చెప్పిన మాటలు అన్నమాట ఇవి ధర్మం గురించి. ఓరులేయవి యొనరించిన నరవర యప్రియయము తన మనంబునకు గుదా నొరులకు నవి సేయకునికి బరాయనము పరమధర్మ పదములు కెల్లన్. ధర్మం గురించి శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు ఎంతో మాట్లాడారు. ఇన్ని ధర్మములు జ్ఞాపకం పెట్టుకున్నవి మళ్ళీ స్మరణలోకి రావడం, స్మరణలోకి వచ్చినప్పుడు కామక్రోధములు కొట్టకుండా ఉండడం, ప్రశాంత స్థితిలో ఉండి జ్ఞాపకం చేసుకుని అనుష్ఠించి నేను మనిషిగా బ్రతుకుతూ ఉన్నానని తృప్తి పొందడం ఎంతవరకు సాధ్యమో అయ్యే విషయం. ఇన్ని ధర్మములు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి? ధర్మం అన్నది ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండేది కాదు. దేశ కాలాలను బట్టి, ఆశ్రమంను బట్టి, ఉన్నత స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ ధర్మం తెలుసుకుని ఆచరించాలి. ధర్మ విరుద్ధమైన విషయంలో ఆచరించకూడదు. ధర్మము ఎలా తెలుసుకోవాలి? తెలుసుకున్నాక కదా అనుష్ఠించడము. ఈ సమయంలో ఇది ధర్మము అన్నది ఎలా జ్ఞాపకం వస్తుంది? ఇన్ని ధర్మములు ఎలా జ్ఞాపకంలో ఉంటాయి? తేలికగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక ధర్మం చెప్పమని అడిగిన ధర్మరాజు గారి ఆర్తిని గమనించి భీష్ములు వారు పరమ అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు. ధర్మం గురించి శాంతి పర్వంలో భీష్మాచార్యులు చాలా చెప్పారనమాట. చాలా చెప్తున్నప్పుడు ఇన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమవుతుంది కదా. వీటన్నిటినీ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలని ధర్మరాజు గారు భీష్మాచార్యుల గారితో అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట. అది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది ధర్మం అని ఒకదాని ఒక డెఫినేషన్ ఉండదు. ధర్మానికి ఒక డెఫినేషన్ ఉండదు. వీళ్ళు చెప్పారనేది, లేకపోతే భర్త భార్య పట్ల ఒక ధర్మం కలిగి ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఒక ధర్మం కలిగి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఒక ధర్మం కలిగి ఉండాలి, గురువుల పట్ల ఒక ధర్మం. అలా కాలాన్ని బట్టి పరిస్థితులు ఉంది, అక్కడున్న స్థితులను బట్టి ధర్మం అనేది మారిపోతూ ఉంటుంది. అసలు ఆ ధర్మాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆశ్రమాలను బట్టి కూడా మారిపోతుంది. అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఒక ధర్మం, మళ్ళీనేమో సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇంకొక ధర్మం. సన్యాసులు ఒక రకంగా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఒక రకంగా ఉండి బ్రహ్మచారులు అని ఉంటారు, వాళ్ళకి ఒక ధర్మం. అట్లా అనమాట. అడిగినప్పుడు ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పిన మాట అనమాట. ధర్మరాజా, ఒకటి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎప్పుడైనా ఏదైనా మాట మాట్లాడుతూ ఉంటే మనసులో ఒక్కటే అనుకో, ఈ మాట ఎవరైనా నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఉద్దేశించి మాట్లాడితే నాకు బాధ కలుగుతుందా? వారు నా పట్ల అలా ప్రవర్తించినందుకు బాధ కలిగితే నేను ఏ విధముగా ఇతరుల పట్ల ప్రవర్తించను? ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే నేను బాధపడతానో తిరిగి వారి పట్ల అలా ప్రవర్తించడం యోగ్యం కాదు. ధర్మము అన్నది మన వైపు నుంచి ఉంటుంది. వారిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ పొరపాటున జరిగిందని అనిపించినా అయ్యా ఒకవేళ మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి అని అనగలగడము పరిణితి. ధర్మం అన్న మాటకు అర్థము ఇది. నువ్వు ఎన్ని విషయములు చదివావు, ఎన్ని విషయం తెలుసుకున్నావు అన్నదానితో సంబంధం లేదు. ధర్మరాజా, నిరంతరం మనసులో పరీక్షించుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. ధర్మ మార్గంలో ఇంతకన్నా గొప్పది ఏదీ ఉండదు. ధార్మికముగా ఉండండి అని చెప్పడానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు పెట్టుకోవాలి. ఏదైనా పని చేసే ముందైనా, ఒకరితో మాట్లాడే ముందైనా ఇది ఇతరుల వైపు నుంచి నా వైపుకు వస్తే నేను బాధపడతానా అనుకోవాలి. బాధపడతాను అనిపిస్తే అది చేయకూడదు. ఏమర్థమైంది ధర్మం అంటే? మనం ఇతరులకి మనకు బాధ కలిగించినా సరే మనం ఇతరులకి బాధ కలిగించుకోకుండా ఉండాలి, ప్రవర్తించాలి.
ఫస్ట్ అది కాదు ధర్మం అంటే. ఫస్ట్ ఒక పని మనం ఎవరికైనా చేస్తున్నాం అనుకో, ఆ పని మనం వాళ్ళకి చేస్తున్నాం, ఎవరైనా మనకు ఆ పని చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు నువ్వున్నావు, నీ నీ బుక్కో నీ పెన్నో లేకపోతే నీ బుక్సో లేకపోతే నీ గురించి ఎవరైనా పోనీ పెన్నే బుక్ అనుకుందాం, అవి నీ ఎవరైనా నీకు ఎవరైనా తీయాలనిపించినాయి అనుకో, తీసేసావనుకో, వాళ్ళు బాధపడతారా లేదా? అప్పుడు నువ్వేం చేయాలి? నీ పోతే నువ్వు బాధపడతావా లేదా? ఎవరైనా తీయాలన్న ఒక దొంగ బుద్ధి అనేది ఆలోచన వచ్చిందనుకో, తీసేసావనుకో, నీ పోయినాయి అనుకో, నువ్వు ఆ సబ్జెక్ట్లో ఆ టీచర్ అడిగినప్పుడు ఆ టైంకి ఆ పుస్తకం లేకపోవడం వల్ల, లేకపోతే ఆ పెన్ను ఎరేజరు, అవి కూడా చాలా సమయాల్లో పెన్ను పెన్సిల్ ఎరేజరు అవి కూడా చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్లో బాగా తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఎంత బాధపడతాం అది మన వరకు వస్తే తెలుస్తుంది. అదే మనం అసలు ఆ దొంగతనం చేయాలి అనే ఆలోచన లేకుండా ధర్మంగా ఉన్నాం అనుకో, వాళ్ళకి ఆ బాధ ఉండదు, మనకి ఆ బాధ ఉండదు. వాళ్ళు మళ్ళీ బాధపడినప్పుడు మనకి ఇదే కదా, అలా అనమాట. నెక్స్ట్ ఒక మాట ఏదన్నా అన్నావు అనుకో, లేదా తప్పుడు సాక్ష్యాలు, లేకపోతే కావాలని వాళ్ళు నీకు నచ్చలేదనో నచ్చారనో వేరే టీచర్స్కి కంప్లైంట్ చేసావనుకో, వాళ్ళు మేడమ్స్ ఆ పిల్లనో కొట్టారనుకో, వాళ్ళు బాధపడతారా, ఏడుస్తారా? అది నొప్పి తగిలిద్దా? అదే సిచ్యువేషన్లో వేరే వాళ్ళు అలాంటి బ్యాడ్ ఆలోచనలు వచ్చినప్పుడు నీ అంతటి నువ్వుగా ఇట్స్ నాట్ రైట్, అది కరెక్ట్ కాదు అని నీకు నువ్వు మనసుతో గమనించుకోవాలి. ఫస్ట్ ఆగి ఆలోచించుకోవాలి. ఇది నేను ఇలా చేస్తున్నాను, వాళ్ళు నా మీద కూడా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, టీచర్ నన్ను కొడితే నేను బాధపడతాను కదా, నాకు నొప్పి అనిపించదు కదా, నేను ఇలా రాంగ్గా కంప్లైంట్ ఇవ్వకూడదు. ఓకే, అది నిజంగానే వాళ్ళ వైపే తప్పు ఉంది అనుకో, ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పాలి అంతే. ఇంకా యాడ్ చేసి కానీ అలా చెప్పకూడదు, క్రియేట్ చేసి చెప్పకూడదు. అది అధర్మం అనమాట. ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పగలగడం ధర్మం. అట్లా ఏదన్నా పని చేసే ముందు మనకి ఎవరైనా ఆ పని చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? అది మంచిగా ఫీల్ అవుతామా, చెడుగా ఫీల్ అవుతామా? మంచిగా ఫీల్ అవుతామంటే అది మనం చేయొచ్చు, అది ధర్మం అని అనమాట. అది ఎవరు చెప్పేది కాదు, మనకు మనం ఆలోచించుకుని మన మనసులో మనం క్రియేట్ చేసుకోవాలి. అది చెప్తున్నాం. సాక్షాత్ నారాయణ స్వరూపమైన వ్యాసుల వారు చేసిన అందరూ అంగీకరించే పంచమ వేదమైన భారతములో సాక్షాత్తుగా అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ వరము వలన పలికిన వాక్కులు, మృత్యుశయ్య మీద పలికిన పలుకులు తిరుగులేనివని పరిగణిస్తారు. ఊపిరి విడిచిపెట్టే ముందు చెప్పే మాటలు మరణ వాంగ్మూలంలో అంటారు. అంతటి మహానుభావుడు శరీరం వదిలిపెట్టే ముందు అందరూ బాగుండాలని ఎక్కడ అడ్డు కూడా ఉండకూడదని, అందరూ కలిసిమెలిసి బ్రతకాలని ఇంత గొప్ప మాట చెప్పారు. సాక్షాత్తు నారాయణ స్వరూపమైన వ్యాసుల వారు రచించిన భారతం పంచమ వేదం అన్నమాట, 5వ వేదం అది. భారతంలో సాక్షాత్తు అంపశయ్య మీద అంటే చనిపోయిన తర్వాత కాల్చే ముందు పడుకోబెడతారు కదా, దాన్ని అంపశయ్య అంటారనమాట. దాని మీద భీష్మాచార్యుల వారు అంటే భీష్ముడు వీళ్ళందరికీ తాత అన్నమాట. భీష్మాచార్యుల వారు ఆయన పెళ్లి చేసుకోరు, ఆయన ఒక్కడే ఉండి ధర్మంగా బతికి చూపించి ధర్మాన్ని కాపాడే వ్యక్తి అనమాట. ఆయన కౌరవుల పట్లే ఉంటాడు, అప్పుడు పరిస్థితులను బట్టి ఆ 100 మంది పట్లే ఉంటారు. కానీ ఆయనకి తెలుసు పాండవులు మంచి వాళ్ళేనని తెలుసు. అయినా కూడా అప్పుడున్న రాజును బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ కౌరవుల పట్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధంలో ఆయనకి ఎక్కువ బాణాలు తగిలి చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత అంపశయ్య మీద పడుకోబెడతారు. చివరాఖరి ఇంకా ఊపిరితో ఉన్నారంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో చనిపోయే ముందు కృష్ణుడి యొక్క వరం వల్ల ఇంకా అప్పటికి ఆయన చివరి మాటలో పలుకుతారనమాట. భీష్మాచార్యుల వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ వరం వల్ల పలికిన వాక్కులు అనమాట. మృత్యుశయ్య మీద పలికిన మాటలు అంటే మరణ వాంగ్మూలాలు అంటారు అనమాట. వాటిని చివరిగా పలికినవి అవి సత్యం అనమాట. చివరిలో ఇంకా ఒక్క నిమిషంలో చనిపోతామని తెలిసినప్పుడు ఎవరైనా కావాలని క్రియేట్ చేసో లేదా వాళ్ళకి నచ్చినట్టుగానో లేకపోతే ఎవరి మీద ప్రేమతోనో చెప్పరనమాట. అప్పుడు చెప్పేవి ఇంకా స్వార్థం లేనివి, ఖచ్చితంగా జనాలందరికీ ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చెప్పిన మాటలు అనమాట. వాటిల్లో ఈ మాట ఒకటి ఏంటిది, ధర్మాన్ని కాపాడాలి, ధర్మసారం అన్నమాట.
మహానుభావుడు శరీరం వదిలిపెట్టే ముందర అందరం ఎక్కడా కూడా అడ్డుగోడలనే ఉండకూడదు. ఇలాగే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కౌరవులు పాండవులు అన్నదమ్ములే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఇబ్బందులు, అదే గొడవల వల్ల, యుద్ధం వల్ల ఇంత అనర్థం జరిగి అంతమంది చనిపోవాల్సి వచ్చింది. కారణం ఏదన్నా కానీ అలా వచ్చింది. కాబట్టి అందరూ శాంతియుతంగా ఉండాలి. అసలు ధర్మం ఏది అనేది తెలుసుకుని దాన్ని అనుసరించి అందరూ ధర్మ మార్గంలో నడవాలి అని చెప్పిన మాట. అంత గొప్ప మాట అన్నమాట. మీరు కూడా ఏదన్నా పని చేసే ముందు అది ఎంతవరకు కరెక్టు, ఇది మనం ఎవరికైనా చేస్తే ఎలా ఫీల్ అవుతారు, వేరే వాళ్ళు మనకెవరన్నా అదే విషయం వేరే వాళ్ళు మనకి చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం అని ఆలోచించుకుని ధర్మంగా ఉండండి. ఎప్పటికైనా మీరు ధర్మంగా ఉంటే మనకి దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుద్ది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు జీవితంలో పైకి ఎదిగే కొద్దీ కొన్నిసార్లు అక్కడున్న సిచ్యువేషన్ మొత్తం మనకి అధర్మంగానే ప్రవర్తించవచ్చు, కనిపించవచ్చు. మనల్ని కూడా అలా ప్రవర్తించేటట్టే చేయొచ్చు. కానీ మనం ఆగాలి, నిలబడాలి. కష్టమైనా కూడా నిలబడినప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మంచికే ధర్మాన్ని కాపాడాలి. ధర్మం అంటేనే దేవుడు అంటేనే ధర్మం. అది ఈరోజుతో ఈ ధర్మసారం అనే మాట పూర్తి చేసుకున్నాం. కథ కంచికి మనం ఇంటికి